చిత్తూరులో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించారు ఎమ్మెల్యే రోజా. దీనికి దాదాపు 6000 మంది అభ్యర్థులు పాల్గొనగా 1207 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై రోజా నిప్పులు చెరిగారు. మందికి ఉపయోగపడాలంటే అధికారంలో ఉండనక్కర్లేదు, చేయాలి అన్నటువంటి ఒక సంకల్పం ఉంటే చాలు అని చెప్పి నిరూపించారు నగరి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే రోజా. ఇప్పుడు ఆర్కే రోజా గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికీ ఒక హామీ ఇచ్చారు, జాబ్ మేళా లాంటిది పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పిస్తానని చెప్పి అన్నారు. అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారు. వాళ్ళని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు ఆవిడ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇంతమందికి అపాయింట్మెంట్స్ ఇప్పించారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీరు వాళ్ళకేమైనా చెప్పదలుచుకున్నారు? నిజంగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి మొహంలో కూడా ఆ సంతోషాన్ని నేను చూడగలిగాను. సో నా వంతు బాధ్యతగా మరి మెజారిటీగా ఈ నగర నియోజకవర్గంలో ఉన్న ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా నాన్ పొలిటికల్గా ఒక ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాం. అదేవిధంగా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క మెగా జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ మేళాలు చూసాం, 300 మంది వస్తారంటే 100 మంది కూడా రారు. 100 మందిలో 50 మందికి కూడా జాబ్లు వస్తాయో లేదో తెలియని పరిస్థితి. పని చేయని వాళ్ళే విమర్శలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఇది. బాబు వస్తే జాబ్ వస్తుందని గర్వంగా చెప్పుకొని ఈ యువత దగ్గర ఓట్లు తీసుకున్న వాళ్ళు ఈరోజు జాబులు ఇవ్వలేని పరిస్థితి. అండ్ 1,42,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతకి అన్యాయం చేశారు. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం, ఎమ్మెల్యే గారి మాటలు ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మాట ఇచ్చానో బర్త్డే సందర్భంగా ఆ ఇచ్చిన మాట కట్టుబడి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1200 మందికి ఉద్యోగాలు కల్పించి ఎంతో ప్రేమగా ఆవిడతో సెల్ఫీ దిగుతూ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న ఆనందంలో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారితో ఇక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తానని చెప్పి నగరి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే రోజా మాటల్లో మనం వింటున్నాం. కెమెరామెన్ గిరి భారత్ టుడే నగరి.